తెలివైన రైతు కథ. ఒక గ్రామంలో సీతారాం అనే రైతు ఉండేవాడు. అతనికి చిన్న పొలం మాత్రమే ఉండేది. కాని అతను చాలా తెలివిగా వ్యవసాయం చేసేవాడు. ఒక సంవత్సరం గ్రామంలో వర్షాలు చాలా తక్కువగా పడ్డాయి. చాలామంది రైతుల పంటలు ఎండిపోయాయి. కాని సీతారాం తన పొలంలో వర్షపు నీటిని నిల్వ చేసే చిన్న కాలువలు తవ్వించాడు. అలాగే నీటిని వృధా కాకుండా జాగ్రత్తగా వాడాడు. కొన్ని నెలల తరువాత ఇతర రైతుల పొలాలు ఎండిపోయినా సీతారాం పొలం మాత్రం పచ్చగా ఉండేది. అతని పంట బాగా పండింది. గ్రామస్థులు అతని దగ్గరకు వెళ్లి, నీ పంట ఎలా బాగుంది అని అడిగారు. సీతారాం నవ్వుతూ, కష్టపడటం మాత్రమే కాదు, ముందుచూపుతో ఆలోచించడం కూడా అవసరం అని చెప్పాడు. అతని సలహాలను పాటించిన తరువాతి సంవత్సరం గ్రామంలోని రైతులందరూ మంచి పంటలు పండించారు. గ్రామం సంతోషంగా మారింది. నీతి, ముందుచూపు మరియు తెలివైన ప్రణాళిక విజయానికి దారి చూపుతాయి. వరి పన ట్రాక్టర్ వాన కురుస్తున్న మేఘం.